ఎంత అభివృద్ధి చేసింది. ఇక్కడ కేఆర్ రాజారెడ్డి గారి గోదాముల దగ్గర 1500 గజాలు కొట్టి కేఆర్ రాజారెడ్డి గారికి పాస్బుక్లు ఇచ్చి ఈడ 100 ఎకరాలు ఉంటే ఇంకొకరిని పెట్టి ఆడ బెదిరించి అది ఖతం చేసి ఇప్పుడు ఈడ అంగూరు తోట కాడ మళ్ళా కొనుక్కొని ఆయన నిలబెట్టి ఆడ మన 6 నెంబర్ పక్కకు రోడ్డు మీద అదొక భూమి ఏడ కబ్జా చేయలేదు. అపార్ట్మెంట్ కాదు సాయిబాబా గుడి దగ్గర అది కబ్జా కాదు, అట్లా ఉన్నది కదా భూమి. గౌతమ్ మోడల్ స్కూల్ అది పెంచడం కదా. ఇవన్నీ ఏమిటికి మాట్లాడితే ఈ 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు పెడితే మనకు సంద అయితే లేదు. గతంలో అంటే పాత కొత్త మనం నాకు చారాలా నీకు బారాలా, పవర్లో నుండి బారానా, పవర్లో నేను ఉంచారా, ఇది అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు బారానా లేదు, చారానా లేదు, పాపం పరేషాన్ కాదు. ఏం ప్రోటోకాల్? కబ్జాకు ప్రోటోకాల్. దేనికి ప్రోటోకాల్ కావాలా? నీకు ప్రోటోకాల్ ఉంటే ఉండు, సరే పోనీ నేను ఇప్పటికి ఒప్పుకుంటానా. మీ పాత్రికేయులకు చలో నేను మాట ఇస్తున్నా, నిజామాబాద్ వదిలేయమనండి. నిజామాబాద్ నాకు సంబంధం లేదు, నేను కామారెడ్డి నేను ఉంటానండి. 100% నేను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి, ప్రోటోకాల్ లేదు ఆయనకు మళ్ళీ చెప్తాను, ఆయన వయసుకు గౌరవం ఇచ్చి నేను ఖచ్చితంగా ఆయనతో పాటు వేదిక మీద పాల్గొనకపోతే నేను రండానంటే కాదు. ఆయన నిజామాబాద్ వదిలేయమని. అత్తగారి ఇల్లు ఆయనది అన్నట్టు, అత్తగారి ఇల్లు ఆయన, ఇల్లు కూడా ఆయనే, కొడుకు ఆయనే. ఎల్లారెడ్డి పోతుంది, ఏడాదని నిలబెట్టిరో తెలుసుకో, ఇక నేను పేరు చెప్పదలుచుకోలేదు. కామారెడ్డి పోతుంది, ఏడాదని నిలబెట్టిరో తెలుసుకో. ఈడ ఇప్పటికి 7 సార్లు కొట్టి అయినా నేనే పడుతుంది. ఇదేం పద్ధతి పడైంది అన్న? కామారెడ్డిలో ఒక సమస్య ఏర్పడుతుంది. కామారెడ్డిలో ట్రాఫిక్ వ్యవస్థ కానీ కైको आप टायरों में हूँ ना, कितने साल रहे थे? 75 है। और कितना साल रहे थे? मैं तो आया 55, मेरे को ही 55 55 आया मैं, मेरे को ही और 10 साल बहुत मुश्किल लग रहा. अरे 75 है, और भी मैं रहता हूँ, और भी कितना साल रहे भी क्या करते, आधा कब्जा कर देते. ప్రోటోకాల్ నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను. 100% కామారెడ్డి అభివృద్ధికి నిధులు తెస్తా అంటే 2022-23లో శాంక్షన్లు కాకుండా 2023 డిసెంబర్ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ఇయ్యాలటి వరకు ఎన్ని ప్రొసీడింగ్లు తెచ్చుకో చూపెట్టు. మనం నేను ఏదంటే చెప్పు, నిజామాబాద్ వదిలేసి నిజామాబాద్ పోను, నాది కామారెడ్డి, నేను కామారెడ్డిలోనే ఉంటాను. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి వచ్చినా నేను రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటా, కానీ కామారెడ్డి విడిచిపెట్టి ఇంకో దగ్గరికి పోనని మాట ఇవ్వమని. రేపటి నుంచి ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. भाई साहब आप 75 हैं, हम 55 हैं, आप आगे जाओ, हम पीछे आते हैं చెప్పేసి. सब मुसलमान को गुजारिश कर रहा हूं, मैं बोल रहा हूं, ये वादा दे रहा हूं. ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ముస్లిం లీడరు, ఆఖరి సఫర్ గాడి ఇవ్వాలని తెలియలేకపోయారు. నేను మోటార్ సైకిల్ మీద ముస్లిమ్స్ శవాన్ని తీసుకొని పోగా చూసినాం, ఆటోలు వేసుకొని పోగా చూసినాం. ముస్లింలో 90% గరీబులు ఉంటారు, ఏదో 10% అమీర్ ఉంటుండొచ్చు. వాళ్ళకు ఇబ్బంది ఉన్నది. డీసీఎం తేవాలంటే 5,000 అవుతుంది, 5,000 జమ కావాలంటే 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటలు శవం ఇంట్లో ఉంటుంది. 5,000కు పిచ్చపల్లి తిరిగినట్టే తిరగాలి. 5,000 తీసుకొని వచ్చి డీసీఎంకి ఇస్తే మళ్ళీ డీసీఎం వచ్చి మళ్ళీ ఆడ దించేసి పోతే మళ్ళీ కడిగేసి ఇవ్వాలి. ఇది ముస్లింలకు ఉన్న పరిస్థితి. సరే, హిందువుల కంటే వైకుంఠ రథాలు ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, నడుస్తున్నాయి, పైసలు పెడతారో పైసలు పెట్టకనో ఫ్రీగానో నడిచింది. ముస్లిమ్స్కి అయితే అది కూడా లేదు. 24 లక్షలు పెట్టి కొత్త బండిని తీసుకొని దాన్ని చేపించి ముస్లిమ్స్కి ఇచ్చినాం. ₹1 ఖర్చు లేదు. డీజిల్ మనదే, డ్రైవర్ మనదే, బత్తా మనదే, వాషింగ్ మనదే. ఫోన్ చేయగానే పోతుంది. ఇప్పటికో 300 సార్లు పోతుంది. అంటే పోవాలనేది కోరుకోవట్లేదు. 300 మందికి సహాయపడవచ్చు ఆ బండి ఈ సంవత్సరంలో. మరి ఒక తెలుగుడు ఇచ్చిండు, एक हिंदू दिया ना हमको तो शर्म आना, हम तो देंगे बोल के और एक दूसरा गाड़ी तो दे. नहीं, लेना अंदर रखना, लेना अंदर रखना, बाहर निकालना नहीं. कोई आए तो क्या रे, क्या काम है? 1,000 होता, 2,000 होता, नहीं 1 लाख होता, 2 लाख, 1,000 से मैं शुरू करके 1 करोड़ तक ले लाओ लाओ लाओ. మరి ఇవ్వచ్చు కదా బండి. ముస్లిం లీడర్లు పెద్ద పెద్ద చాలా మంది ఉన్నారు కదా, ఇవ్వచ్చు కదా. ఒక హిందువునై నాకెందుకు ఉంటుంది? ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా హిందూ ముస్లిం లొల్లైందా? ఎక్కడైనా ముస్లింని ఎవరన్నా బెదిరించినా? ఎక్కడన్నా ముస్లిం మీద నేను కామెంట్ చేసిన? లేకపోతే ముస్లిమ్స్ వచ్చి హిందువుల దగ్గర గొడవ చేసిన? ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉంటాం? ఎక్కడైనా ఇది వచ్చిందా?
अब माइनॉरिटी में अरे नियम 75 साल నువ్వు మైనారిటీవే 10 साल మంత్రివి 35 సార్లు ఓడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే మీరు తెలిసి 2.5 సంవత్సరాలు అవుతుంది మీ మేనిఫెస్టో ప్రకటించి దాని పనులు అభిప్రాయాలు ఎక్కడ జరుగుతుంది? నేను ఇప్పటికీ గ్రామాలలో నా సొంత పైసలు 100 కోట్ల పైన నేను అన్ని కుల సంఘాలకు గుళ్ళకు దానికి దీనికి ఇచ్చిన. ఈవెన్ ముస్లిం వీళ్ళు నిలబెట్టేది ఇచ్చినాం, మసీదులకు ఇచ్చినాం, కాంపౌండ్ వాళ్ళకు కూడా ఇచ్చినాం. పద్దిపేట, దోమకొండ, కామారెడ్డి, రాజంపేట్ కావాలంటే ముస్లిమ్స్ని అడగండి, వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పినాం. రెండోసారి వచ్చింది వాళ్ళు, ఫస్ట్ టైం కాదు. నేను గెలవక ముందు చెప్పలేదు వాళ్ళకు. మొన్న వచ్చింది, మొన్న 2-3 months ముందు వచ్చింది ఇవి ముస్లిమ్స్. అంతకుముందు వచ్చినాయి 100% వర్కులు కంప్లీట్ అయ్యాయి. నేను నా భూములు అమ్ముకొని నా సొంత పైసలతో చేసిన. రేపు కల్లాలు కానీ హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ నేను 150 కోట్లు పెట్టి చేస్తా అని చెప్పిన. కల్లాలకు భూములు కావాలని ప్రభుత్వానికి ఇప్పటికి 3 లెటర్లు పెట్టినా, 3 సార్లు కలెక్టర్కి పెట్టినా, సీఎంకి పెట్టినా, CCLA కమిషనర్కి పెట్టినా, రెవెన్యూ మినిస్టర్కి పెట్టినా, నా దగ్గర ఆధారాలతో సహా ఇన్వెంట్ నంబర్తో సహా ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు. భూములు ఎక్కడైతే అసైన్మెంట్ గవర్నమెంట్ భూములు ఉంటాయో అక్కడ వాళ్ళు అలొకేషన్ ఇస్తే మనం బోర్ వేయచ్చు, ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తారు, కరెంట్ కనెక్షన్ ఇస్తారు. అసైన్మెంట్ భూములకు పర్మిషన్ లేకుండా వేస్తే కరెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, కనెక్షన్ ఇవ్వరు. దీనికి నిదర్శనం మీకు వైకుంఠధామం, ఇప్పటిదాకా కట్టిన వైకుంఠధామాలు, అట్లాగే మన ఏది గార్బేజ్ డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, అట్లాగే కోతుల వనము, అట్లాగే మన ఇది ఏది స్లాట్ హౌసెస్. ఇవి ఎక్కడైతే కట్టిరో అక్కడ ఇప్పటికీ మీటర్ కనెక్షన్ లేదు. మీరు కావాలంటే గ్రామాలలో పడి చీకటైతే కథ బిజిలీలు పట్టుకుని వాళ్ళు. ఇది మీరు గమనించాలి. ఇది ప్రొసీజర్. వేయడం 2 నిమిషాలు, మెయింటెనెన్స్ అనేది. బర్రె కొనడం ఎంతసేపు? అసలు కారు కొనడం ఎంతసేపు అన్నా EMI కట్టుడు కష్టంగా. కారు ఎంతసేపు? గంటల కొనుక్కరావచ్చు, 2 అక్కడితే కారు వస్తుంది. కానీ నెలలో అడుగుతాం. ఇది సమస్య. ఇక స్కూళ్ళు ఏదైతే అవి కట్టాలన్నామో దానికి కూడా ల్యాండ్ అడుగుతాం. ఇప్పటివరకు ఇవ్వదు. ఓకే, ఇవ్వకుండా నా సొంతదంతో నేస్తాను. ఇప్పటికి కూడా ఛాలెంజ్ చెప్తున్నా, నేను చేస్తాను 100%. కానీ నువ్వోడి అడగడానికి నా సొంత పైసలు అదే నీకేం హక్కు ఉంది? నేను గెలిస్తే నా సొంత డబ్బుతో చేస్తా అన్నా. ఇప్పటికి బుక్కులు ఉన్నాయి ఇళ్ళలో. నా దగ్గర ఇంకా ఉన్నది ఒక బుక్, నేను మర్చిపోయిన మళ్ళా వస్తే ఒక కాపీలు తీసి అన్న నా సొంత డబ్బుతో చేస్తా అన్న, కానీ ప్రభుత్వం ద్వారా చేస్తా అని చెప్పలేదు. నా సొంత డబ్బులు నువ్వెవరు అడగనికి? సుట్టపు సూపు కాస్తే తిన్నావని అడుగుతావు. కానీ రోజు కింటాల కొద్ది బియ్యం అయితే పంపావు కదా. నువ్వెవడివి? నువ్వేమన్నా పెట్టినా అప్పుడు నీ చేతితో ఒక 1000 రూపాయల వరకు ఇచ్చిన. మీరు ప్రొసీడింగ్లు ఇచ్చిన లీడర్లు, మీరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ప్రొసీడింగ్లు ఇచ్చారు. కానీ ఎన్నడే గుడికైనా, ఏ సంఘంకైనా, ఏ కులంకైనా, ఏ మతంకైనా మీరు డబ్బులు ఇచ్చిరా చేతి నుంచి? మీ సొంత డబ్బులు ఇస్తే చూపెట్టండి. కానీ నేను ఇప్పటికీ ఇంత డబ్బు ఇంత పని చేసినా అని చెప్తున్నా. ఇప్పటిదాకా లిస్ట్ ఇచ్చిన. కానీ ఇందులో నుంచి ఎన్నడూ కూడా ఎవరు వచ్చినా గవర్నమెంట్ ప్రొసీడింగ్ మీకు రాదు. నేను సాహిత్య సంపద ఇస్తా కానీ గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఇవ్వాలని చెప్పి. ఇది ప్రజల పైసలు ప్రజలకు చెందాలి కానీ కులాలకు మతాలకు చెందాల్సిన అవసరం లేదు. కులంకు మతంకు చేయాలనుకుంటే సొంతగా చేస్తాను, నేను సొంతగా చేస్తాను. ఇవాళ మీరు ఇచ్చిన మాట మీద నిలబడలేదంటే నువ్వేమి ఇచ్చినావు? యాడికి తులం బంగారం? ఇప్పుడు మరి తులం బంగారం ఈ అనకనే కదా, వంకర మాట్లాడకనే. వంకర మాట్లాడితే ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. పద్ధతిగా మాట్లాడితే ఇట్లా చూసి స్క్రోల్ చేస్తారు. తులం బంగారం ఇప్పుడు 3 లక్షలు అవుతుందట ఇంకొక నెల. ఇప్పుడే అంతే 1.85, 2 అయింది. ఈ తులం నేనే దగ్గర షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం వంచిన మొదటి రోజు. దేవనే చెప్పిన మా అమ్మ బంగారం ఇచ్చుడు కాదు తల్లి, అదే అట్లా అన్నారు. బంగారం పెరుగుతూ ఉన్నది, కాని పని అని దేవనే చెప్పిన. నేను గెలిచినప్పుడు 60,000 ఆడికెళ్ళి పెట్టుకుంటూనే వచ్చింది. 1,85,000. 1వ తారీఖు వరకు 2 అవుతుందట. ఇంకా 2 నెలల్లో 3 లక్షలు అవుతుందట. తులం పెట్టి నువ్వు ఇచ్చిన మాటలు ఏమున్నాయి? ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేరినాక నా మీద విమర్శ చేయాలా? ఇది నా పర్సనల్ ఎజెండా. నా పర్సనల్ ఎజెండాకు నువ్వేం గవర్నర్ కాదు, నన్ను అడగడానికి వీల్లేదు. నీకు గవర్నింగ్ ఏం లేదు, అథారిటీ ఏం లేదు. కానీ నువ్వు మాట ఇచ్చిన ప్రభుత్వం ఉంది. ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నాను. పెట్టిన దాంట్లో మీరు మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామన్నారు. నేను నా ప్రభుత్వం వస్తే చేస్తానులే, తప్పించుకుంటాను చిన్న ఖాళీ పెట్టచ్చాడు.
కానీ నేను గెలిస్తే గెలవకుండా చేస్తా అని పెట్టిన అందులో. కావాలంటే మీరు మళ్ళా చదువుతారు. నేను నా ఫేస్బుక్లో స్పీచ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అందరు కూడా. నేను గెలిచినా గెలవకున్నా, మీరు ఓటేసినా ఓటేయకున్నా, నేను చేసిన సామాజిక సేవకు రాజకీయానికి సంబంధం లేదు. నేను నిజాయితీగా ఉంటా అనుకుంటే ఓటేయండి. ఈ 150 కోట్లది ఏదైతే కల్లాలు, రైతు కల్లాలు, ప్రభుత్వం మన హాస్పిటల్, ప్రైవేట్ అంటే ఉచిత హాస్పిటల్, ఉచిత స్కూలు, ఏదైతే నేను మండలానికి నేను మాటిస్తున్నానో, గ్రామాలకు మాటిస్తున్నానో, అది కూడా నేను ఓడిపోయినా చేస్తా, గెలిస్తే నేను ఓడిపోయినా చేస్తా అని చెప్తాను. దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఇది మీరు ఏ ఎంపీల వీడియో చూసినా మాట ఉంటుంది. నేను మాట మరవలేదు. 20 ఏళ్ళ తర్వాత అనుకోని పరిస్థితులలో నేను యాన్నన్ని ఇంకా మీద జాగాలు ఉంటే అప్పుడు ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడినావని చూపెట్టే ప్రోగ్రాం నేను అవకాశం ఎవరికి ఇవ్వ. అది ఖచ్చితంగా మాట్లాడింది నిజాయితీగానే మాట్లాడతా, నీతిగానే మాట్లాడతా. కాబట్టి దాన్ని అడగడానికి ఎవరికి అర్హత లేదు అని చెప్తాను. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి